పుష్పాల కథలాగా ఇలా కొనసాగించకూడదు. సార్ కొడాలి నాని బ్యాక్ ఉద్యమం చేస్తే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తామంటున్నాడు. మీకే తెలియాలి కొడాలి నాని గురించి ఎప్పుడు. మిగతా వాళ్ళ ఒక ఎత్తు, కొడాలి నాని ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఆయన చాలా వరకు చాలా అసహాయ పరిస్థితుల్లో పడిపోయారు. ఇంకొకటి పూర్తిగా భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ చాలా అయ్యాయి. మధ్యలో ఒకసారి కోర్టు ఉత్తర్వులు పొందిన తర్వాత ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయడానికి రావటం, అలాంటి సందర్భాలు ఖచ్చితంగా తెలుగు రాజకీయాల్లో చాలా దురుసుగా దుబారాగా మాట్లాడిన వాళ్ళలో కొడాలి నాని ప్రథమ శ్రేణిలో ఉంటాడు. అప్పట్లో ఆయన మంత్రివర్గ సహచరుడుగా ఉన్న ఒక సీనియర్ మంత్రి నాతో అన్నారు ఏమని అంటే, కొడాలి నాని నిజానికి చాలా తెలివైన వాడు, మాట్లాడాలంటే పాయింటెడ్గా లాజికల్గా మాట్లాడగలుగుతాడు. ఆయన వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా ఇలా రెచ్చగొట్టే మాటలు, ఇతరులను కించపరిచే మాటలు వేయండి. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగించేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలు అయితే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. మెడికల్ కాలేజ్ సంబంధించింది అప్పుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో యాక్టివ్ అయినట్టేనండి కొడాలి అంటే అదే ఆయన 2 మెసేజెస్ ఇస్తున్నాడు. నేను చెప్తుంది అదే. ఇంతకుముందు మాట్లాడిన ఇబ్బందికరమైనవి కాదు, చాలా కొన్ని అభ్యంతరకరమైన, కొన్ని అనవసరమైన కించపరిచే వ్యాఖ్యలు అట్లాంటివి అనవసరంగా మాట్లాడి ఒక దీనికి తీసుకెళ్లారు, ఒక ముద్ర వేసుకున్నారు. అది కూడా గుడివాడ అంటేనే హేమహేమీలందరూ గుర్తొచ్చేది. కానీ ఆయన కూడా నిరంతరంగా వెళ్తూనే వచ్చారు. ఈ పార్టీ నుంచి అటు వెళ్ళారని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఏమైనా పాఠం నేర్చుకున్నారా ఇన్ని రోజుల్లో? పోలీసులు కేసులు వాదోపవాదాలు ఎలా ఉన్నాయన్న. రెండవది ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం బాగాలేక నేను 6 నెలల పాటు దూరంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో నేను పూర్తి యుద్ధం ప్రారంభిస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు బయట వేసినట్టుగా ఈ మాత్రం గొడవలు మాట్లాడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. అంటే తిట్లు, దూషణలు, లేకపోతే ఇవి కాకుండా అందులోనూ తనకంటే పెద్దవాళ్ళు చంద్రబాబు నాయుడు బాగా, ఆయన కూడా ఆ పార్టీలో ఉన్నాయనే కదా చాలా కాలం పాటు వయసులో. ఇంకోటి ఇవన్నీ చూడకుండా అది ఒక ట్రేడ్ మార్క్ లాగా మార్చుకున్నారు కదా. ట్రేడ్ మార్క్ మార్చుకుంటే ఇప్పుడు మాట్లాడాడు మెడికల్ కాలేజీల సమస్య దానికోసం చేయటం. ఓకే, జగన్ హయాంలో తప్పులతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి అది మాది బాగా చేసింది, మేము దానికోసం చేస్తామని చెప్తే చెప్పొచ్చు. ఇంకా యువతల వాళ్ళు ఎలా స్పందిస్తారు, పాత కేసులు ఏమవుతాయి, అవన్నీ కోర్టులు చూసుకోవాల్సిందే. కానీ కొడాలి నానితో సహా జగన్మోహన్ రెడ్డి సైన్యం అంతా ఇప్పుడు ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం ఏమంటే, ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని విమర్శలు చేస్తుంటారు రాజకీయంగా. వీళ్ళందరూ మేము సమస్యల మీదకి వస్తాము, అది మెడికల్ కాలేజీలు, లేకపోతే రైతాంగం వ్యవసాయ ధరలు, ఆరోగ్యశ్రీ, ఇట్లాంటి వాటికి వస్తామంటున్నారు. రేపు 18వ తారీఖున గవర్నర్కు 1 కోటి సంతకాలతో ఈ మెమరాండం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అయితే 17 ఇద్దాం అనుకున్నారు, కానీ గవర్నర్ ఏదో తేదీ మార్చారు అని 18 వెళ్తా అన్నారు. ఇప్పుడు కొడాలి నాని కూడా ఒక విధంగా దాంతో మెడికల్ కాలేజీల సమస్య చెప్పి ఇక మీద నేను ప్రజా సమస్యల మీద యుద్ధం చేస్తానని. సో దుర్భాషలు లేకుండా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల సమస్యల మీద పనిచేస్తే వాటితో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వాలు ఆ హక్కు, అవసరం, బాధ్యత ఉంటాయి. మరి నాని నిజంగా మారాడా లేదా అన్నది ఆయన ఆచరణ, ఆయన సంభాషణలు భవిష్యత్తులో చెప్పాలి. ఇప్పటికైతే కొంచెం జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది, జాగ్రత్తగా మాట్లాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. సమస్యకే పరిమితం అయ్యారు. కానీ యుద్ధం అనే పదం వాడుతున్నారు ఇప్పటికి కూడా. యుద్ధం అంటే ఉద్యమాలు చేస్తామని, అది ముఖ్యమైనది. ఉద్యమాలు చేయండి, ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు చేయటం, ప్రజా సమస్యలు లేవనెత్తడం మంచిదే కదా. సార్ చిరంజీవి కొత్త న్యూస్